ఏదైతే మా బాబాసాహెబ్ అంబేద్కర్కు హోంమంత్రి, భారత హోంమంత్రి అమిత్ షా గారు ఏదనగా అంబేద్కర్ అంటే ఒక ప్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 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 అని అన్నిసార్లు అనే పదాన్ని ఆయన అవమానపరుస్తూ మాట్లాడాడు. ఒక దేవుణ్ణి ప్రార్థిస్తే 7 స్వర్గాలు చూస్తారని ఒక మనువాద దీనితో అన్నాడు. ఆయనకు పార్లమెంటుకు ఎన్నికైన అది రాజ్యాంగం ద్వారానే, ఆయన హోమ్ మినిస్టర్ అయినది కూడా రాజ్యాంగం ద్వారానే. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి ఒక దశ నిర్దేశం చేశారు. ఆయనను ప్రపంచ గురువు అని పోలిస్తుంటే ఈ మనువాద బీజేపీ పార్టీ వాళ్ళు ఆయనను ఏలన చేసి ఆయన మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈ అమిత్ షాను మన ప్రధానమంత్రి గారు వెంటనే సస్పెండ్ చేయాలి. ఆయనకు ఏదైతే ఆయన మాట్లాడిన దానికి SC ST అట్రాసిటీస్ కేసు బుక్ చేసి ఆయనను జైల్లో వేయాలని, లేకుంటే మా దళిత సంఘాలు అందరూ కలిసి, బహుజన సంఘాలు అందరూ కలిసి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతామని మేము ఈ కోటగిరి మండల హెడ్ క్వార్టర్ తరఫున సవాలు చేస్తున్నాము. ఇది మొదటిదైంది, ఇప్పుడే మొదలైంది. ఒకవేళ అమిత్ షాను సస్పెండ్ చేయకుంటే ఇది ఎంతకి తాకిస్తుందో ఆ బీజేపీ వాళ్ళు అర్థం చేసుకున్నామని ఆయనను ఎంబడే సస్పెండ్ చేసి ఆయనను SC ST అట్రాసిటీ కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మొన్న పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా, కేంద్ర గృహ మంత్రి అమిత్ షా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మా కోటగల్ మండల మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి వ్యాఖ్యలు ముందు మళ్ళీ పునరావృతం అయితే ఇప్పుడు మండలం పరిధిలో మాత్రమే ఇంత ధర్నా రద్దు చేస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి వాక్యాలు మళ్ళీ రిపీట్ అయితే ఒకవేళ పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేసే ప్లానింగ్లో మేము కూడా ఉంటాము. ఇప్పుడు మాల జాతి ఏం తక్కువ లేదు. మాల జాతిని భయపెట్టి అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. కేంద్రాన్ని కూడా రాష్ట్రాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నాను. రేవంత్ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నాను. వర్గీకరణ పేరుతోటి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. అవసరమైతే మీరు డాక్టర్ బాబాసాహెబ్ గారిని ఏదైనా చేస్తూ కించపరుస్తూ ఉపయోగించినటువంటి పదాలు చాలా అవమానకరంగా ఉన్నాయి. మరి అమిత్ షా గారు భారతదేశానికి దిక్సూచి అయినటువంటి మీరు బాబాసాహెబ్ను అవమానించడం జరిగింది. ప్రపంచ దేశాలే ఆయనను మేధావి, నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అని గౌరవిస్తుంటే మీరు పదే ఆయనను కించపరచడం జరుగుతుంది. మరి ఆయన పేరింటే మీకేమన్నా ముళ్ళు గుచ్చినట్టు అవుతున్నాయా? ఆయన పేరింటే మీకేమన్నా ఇబ్బందికరంగా ఉండదా? ఏ పార్టీ అయినా సరే బాబాసాహెబ్ని కించపరిస్తే మేము ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి మీరు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికైనటువంటి సందర్భంలో పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సార్వభౌమాధికారానికి లోబడి ఎలాంటి భావ ఉద్యోగాలకు తావు ఇవ్వకుండా మేము పరిపాలన చేస్తామని చెప్పి ఈరోజు మీరు అవన్నిటిని కూడా వెనక్కి వేసి తుంగలో తొక్కి బాబాసాహెబ్ను మీరు కించపరచడం జరిగింది. అంటే ఈరోజు మీరు బాబాసాహెబ్ను కించపరచలే, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు కించపరుస్తున్నారు. కాబట్టి మీకు భారత రాజ్యాంగాన్ని అనుసరించేటటువంటి పదవిని మీకు అవసరం లేదని మేము చెప్తున్నాం. ఏ అయితే ప్రభుత్వంలో మీరు కొనసాగుతున్నారో, ఏ సెంట్రల్ మినిస్టర్గా మీరు కొనసాగుతున్నారో ఆ కేంద్ర ప్రభుత్వం వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని సెంట్రల్ మంత్రిమండలి నుంచి తొలగించకపోతే ఇవే పరిణామాలు ఇంకా ముందు కూడా భయంకరంగా కొనసాగుతాయి. అసలు నీకు సెంట్రల్ మినిస్టర్గా కొనసాగే అర్హత లేదు. నువ్వు ఏ అర్హతను బట్టి నువ్వు మినిస్టర్ అయినావు, ఏ అర్హతను బట్టి నువ్వు ఓటు హక్కు అడిగినావు, ఏ అర్హతను బట్టి నువ్వు ఓటు పొందినావు. అదే పార్లమెంట్లో మా దళిత సోదరులు కూడా కొంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో మంత్రి పదవులు చేస్తున్నారు. వాళ్ళందరినీ నువ్వు కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. దానికి మేము చాలా ఖండిస్తున్నాం. ఇదే కనుక పరిణామాలు ముందు జరిగినట్లయితే ఈ పరిణామాలను చాలా సిగ్గుచేటుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో
మీకు మా దళితుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పడనీయకుండా మేము ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగి కూడా బీజేపీ పార్టీని ఓడించడానికి సహాయ శక్తులు ఉపయోగించి మేము ప్రయత్నం చేస్తాం. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మా సోదరులు కూడా బీజేపీ పార్టీ కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని కూడా మీరు కించపరచడం జరిగింది. ఎందుకు మీకు అంత వివక్ష ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ అంత వివక్ష ఎందుకు? ఈరోజు బాబాసాహెబే రాజ్యాంగం రాయకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చేదా? మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో మీరు మన దేశంలో ఉన్నటువంటి నాయకులు ఇతర దేశాలకు పరిగెత్తిండ్రు. మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి నాయకులను మేధావులను పిలిచి మీరు రాజ్యాంగం రాసుకోవాల్సింది. ఈయన దగ్గర ఎందుకు పోయినరు? ఆయన కాళ్ళు ఎందుకు మొక్కిండ్రు? ఈరోజు మొక్కినటువంటి కాళ్ళను మీరు లేపుతున్నారు. సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా